నమస్కారం ఎల్టీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ రెవెన్యూ సదస్సులో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు భూములు కబ్జా చేసిన వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరిక అల్లూరి సీతారామరాజు జిల్లాలో పర్యటించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ డోలీ రహిత ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని వ్యాఖ్య పీఎం సూర్యఘర్ పథకంపై అవగాహన సదస్సులో పాల్గొన్న కలెక్టర్ లక్ష్మీష సూర్యఘర్ పథకం అమల్లో ఎన్టీఆర్ జిల్లాను నెంబర్ 1గా నిలపాలని పిలుపు భూములు కబ్జా చేసిన వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తామని సెంట్ భూమి కబ్జా చేసినా వారు జైలులో ఉండేలా చర్యలు తీసుకుంటామని సీఎం చంద్రబాబు హెచ్చరించారు. ధాన్యం విక్రయించిన గంట 2 గంటల్లోనే బిల్లులు చెల్లించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని ఆయన తెలియజేశారు. కృష్ణా జిల్లా ఈడుపుగల్లులో జరిగిన రెవెన్యూ సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన అనంతరం ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం భూ కబ్జాలతో మొదలుపెట్టి వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యం చేసిందని చంద్రబాబు మండిపడ్డారు. భూమి విషయంలో ప్రజలు సున్నితంగా ఆలోచిస్తారని అన్నారు. గత ప్రభుత్వం పట్టదారు పాస్ పుస్తకాలపై రాజముద్ర కాకుండా జగన్ ఫోటో ముద్రించిందని ఆరోపించారు. సరిహద్దు రాళ్లపైన ఆయన బొమ్మ వేశారు. మన భూమి పత్రాలపై ఆయన బొమ్మ ఏంటి, వ్యవస్థలను నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. వాటి పరిస్థితి చూస్తూ నిద్రలేని రాత్రులను గడపాల్సి వస్తుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఏ విధంగా గత ప్రభుత్వం ప్రవర్తించింది, భూ కబ్జాలు మొదలుకొని వ్యవస్థలను పూర్తిగా నిర్వీర్యం చేయడమే కాకుండా విధ్వంసం చేసే పరిస్థితికి వచ్చారు. నేను ముఖ్యమంత్రిగా 4వ వచ్చాను. 3 సార్లు ముఖ్యమంత్రి అయ్యాను, కానీ ఎప్పుడూ ఇన్ని ఇబ్బందులు చూడలేదు. ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా చాలా సమస్యలు రాత్రింబగళ్ళు నేను ఆలోచించిన ఇంకా పరిష్కార మార్గాలు దొరకలేదంటే మీరే గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఎంత విధ్వంసం జరిగిందో. నేను ప్రధానంగా ఫోకస్ చేయవలసిన ఏకైక సమస్య మీ భూమి మీకు ఇప్పించే బాధ్యత తీసుకోవాలని అక్కడి నుంచి పట్టుదలగా ముందుకు పోయాం. ఈరోజు మనం ఒకసారి చూస్తే భూమి అనేది ఒక మీ యొక్క భవిష్యత్తుకు సంబంధించిన విషయం. ఒక గజమైన, ఒక సెంటైన, ఒక ఎకరా అయినా మనకు ప్రాణంతో సమానం. నేను ఇప్పుడే ఈ ఊర్లో చూశాను, అన్నదమ్ముల గొడవ, భూ వివాదాన్ని చూస్తే పెద్ద సమస్య. అంటే ఎవ్వరు కూడా భూమి విషయంలో చాలా సున్నితంగా ఆలోచిస్తారు, అదే సర్వస్వాన్ని భావిస్తారు. అలాంటి భూమికి మనకు అవినాభావ సంబంధం ఉంది. కొత్త చట్టం తీసుకొచ్చారు, మీరు చూశారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని కొత్త చట్టం తీసుకొచ్చారు. ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో ఆనాటి ముఖ్యమంత్రి గుమస్తాన్లు పెట్టుకుని మీ భూమి మీద పెత్తనం చేసే పరిస్థితికి వచ్చాడంటే ఎంత దుర్మార్గం మీరు ఒక్కసారి ఆలోచించుకోవాలి. ఎన్నోసార్లు చెప్పాం, భూమి అనేది అప్పటికే ఒక తప్పు చేశారు. భూమి మీది, మీ తాతో మీ ముత్తాతో మీ తండ్రో మీకు భూమి ఇస్తే, లేకుంటే మీరు కష్టపడి భూమి కొనుక్కుంటే దానిపైన బొమ్మ వేసుకున్నది ఎవరి బొమ్మ అంటే భూమి మంది, కష్టం మనది. మన భూమి మీద ఆయన ఫోటో వేసుకుని దాని మీద ఉండవలసిన రాజముద్ర ఉండాలి, మీకు గ్యారంటీ ఉండాలి. ఇది నా భూమి, ప్రభుత్వం నాకు ఇచ్చిన హక్కు అని చెప్పి ఒక గుర్తింపు కార్డు ఉండాలనే విధంగా ముందుకు పోకుండా సొంత బొమ్మ వేసుకునే పరిస్థితికి వచ్చాడంటే ఏమనాలో నాకైతే అర్థం కాలేదు. తిట్టినా కూడా లాభం లేదు. ఇప్పుడు ఈ 2024 ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్లో చాలా పటిష్టంగా తీసుకొచ్చాం. ఎవరైనా సరే వేరే వాళ్ళ భూములు కొట్టేస్తే, కబ్జా చేస్తే అలాంటి వారిపైన చాలా కఠినంగా ఉంటాం. భూ ఆక్రమణ చేసిన, బలవంతంగా బెదిరించి లాగేసుకున్న, మోసం చేసి లాగేసుకున్న కొత్త చట్టం వర్తిస్తుంది. 6 సంవత్సరాల నుంచి 17 సంవత్సరాల వరకు జైల్లో పెట్టి అధికారం ఇచ్చాం. ఒకసారి ఎవరైనా సరే తప్పు చేస్తే వాళ్ళకు పీడీ యాక్ట్ కింద జైలుకు పంపించే హక్కు ఈ చట్టం కింద తీసుకొచ్చాం. గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో ఎక్కడ భూ కబ్జా జరిగినా ఆ భూ కబ్జా చేసిన వాళ్ళు జైల్లో పెట్టడమే కాకుండా ఎంత విలువ ఉంటుందో అంత విలువ చేసి ఫైన్ కూడా వేస్తున్నాం.
ఒక పక్క ఫైన్ వేస్తాం, ఒక పక్క జైల్లో పెడతాం, ఒక పక్క ప్రభుత్వం ప్రూవ్ చేసుకోవడం కాదు, అది కబ్జా చెయ్యలేదని ప్రూవ్ చేసుకునే బాధ్యత కబ్జా చేసిన వాడికే పెడుతున్నాం. కాబట్టి వాళ్ళందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరైనా ఒక సెంటు భూమి కబ్జా చేసిన కబద్దార్ జాగ్రత్తగా ఉండండి, తాట తీస్తాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గిరిజన ప్రాంతాల్లో రహదారులు, ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు ప్రతి ఏటా 350 కోట్ల రూపాయలు కేటాయిస్తామని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలియజేశారు. అల్లూరి జిల్లాలో ఏపీ పంచాయతీరాజ్ శాఖ నిధులు 105 కోట్ల రూపాయలతో గిరిజన ప్రాంతాల్లో రోడ్లు నిర్మిస్తున్నట్లు వెల్లడించారు. గిరిజన ప్రాంతాల్లో డోలీ కష్టాలు తీర్చేందుకు ఎన్డీఏ ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు ఆయన తెలియజేశారు. అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం బల్లగరువు, గుమ్మంతి గ్రామాల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించారు. బల్లగరువు కొండపై ఉన్న గిరిజనులను కలుసుకునేందుకు ఆయన కాలినడకన కొండపైకి వెళ్లారు. గిరిజన మహిళలు సాంప్రదాయ నృత్యాలతో ఉప ముఖ్యమంత్రికి ఘన స్వాగతం పలికారు. అనంతరం డిప్యూటీ సీఎం వారితో కలిసి సాంప్రదాయ ధింసా నృత్యం చేశారు. అలాగే సాంప్రదాయ డోలును వాయించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ డోలీ రహిత ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా పనిచేస్తున్నామని అన్నారు. గిరిజనులు అన్ని సమస్యలు తీర్చేందుకు కృషి చేస్తున్నామని, బల్లగరువు, గుమ్మంతి గ్రామాల్లో నేడు 19 రకాల అభివృద్ధి పనులు ప్రారంభించామని అన్నారు. గంజాయిని సామాజిక సమస్యగా చూడాలని అన్నారు. గిరిజన ఆచార వ్యవహారాలు దాటి గంజాయి కమర్షియల్ అయిందని ఆరోపించారు. యువత, పిల్లలు చెడిపోవడానికే అదే కారణమని ఆరోపించారు. గంజాయి సాగు వదిలేయమని విజ్ఞప్తి చేస్తున్నామని అన్నారు. ప్రత్యామ్నాయ మార్గాలు కల్పిస్తామని తెలియజేశారు. ఈ మత్తు పదార్థం గ్రామాలను దాటి ఎగుమతి అయ్యే వరకు వెళ్లడంతో ఏపీ గంజాయికి క్యాపిటల్ గా మారిందని తెలియజేశారు. గంజాయిని మీరు వదిలే వరకు నేను మిమ్మల్ని వదలనని ఆయన స్పష్టం చేశారు. పంచాయతీరాజ్ శాఖ తీసుకున్నందుకు నేను మీకు ఏదైనా చేయగలుగుతున్నాను ఈ రోజున అంటే, ఈ రోజున దాదాపు 105 కోట్ల రూపాయల 33 లక్షల రూపాయల రోడ్లను ఈ రోజున మనకి శంకుస్థాపన చేశాం. ఇది చేయగలిగానంటే ఇక్కడున్న యువతీ యువకులు, పెద్దలందరూ కూడా మమ్మల్ని మా కూటమి ప్రభుత్వాన్ని గెలిపించారు. 1 కాదు 2 కాదు మెజారిటీ. మీరు 164 సీట్లు ఇప్పించారు, మాకు 21 పార్లమెంట్ సీట్లు ఇచ్చారు. ఈరోజు ఇప్పుడు మనం 19 పనులు ప్రారంభించాం. 98.85 కిలోమీటర్లు. దీంట్లో 105 కోట్ల 33 లక్షలు మనం జాతీయ ఉపాధి హామీ పథకం, దాంట్లో జాతీయ ఉపాధి హామీ పథకం నుంచి 72 కోట్ల 20 లక్షలు, 33 కోట్ల 13 లక్షలేమో పంచాయతీరాజ్ మనకి ఇంజనీరింగ్ శాఖ నుంచి. వీటికి లబ్ధి పొందేది 72 గ్రామాలు, జనాభా 4369 మంది. సరిగ్గా చెప్పాలంటే మన్యం ప్రాంతంలో ఎక్కడ తిరిగినా చాలా అద్భుతంగా ఉంది. కానీ ఉన్నదల్లా సమస్య ఏంటంటే మనకి కొంత డిసిప్లిన్ కావాలి. టూరిస్టులు కావాలంటే వారికి కొంత బాధ్యత నేర్పించాలి. సో వీటి మధ్య అనుసంధానం చేస్తూ టూరిజం శాఖని డెవలప్ చేయాలి, టూరిజంని డెవలప్ చేయాలి. అలాగే నేను ఇందాక యూత్తో మాట్లాడుతూ ఉంటే నేను కుర్రాన్ని అడిగాను, గంజాయి ఎక్కువ పండుతుందా ఇక్కడ, గంజాయి ఎలా ఉంది అన్నాడు. అంటే ఆహా చాలా సూపర్ అన్నా అన్నాడు. ఇంత ఓపెన్గా చెప్పేస్తున్నాడేంటి గంజాయి సూపర్, ఏంటి అన్నావు అన్నాను. అంటే ఏంటన్నా గంజాయి అన్న, లేదన్నా ఎంజాయ్ అన్నాను. అంటే ఏంటి ఉద్దేశం అంటే నేను వచ్చినందుకు ఎంజాయ్ చేస్తున్నావా అని అడిగినట్టు వినిపించిందంట. లేదన్నా నువ్వు అడిగితే నువ్వు ఎంజాయ్ చేస్తున్నావు అంటే ఎంజాయ్ చేస్తున్నా, గంజాయి కాదన్నా. 2017లో నేను తిరుగుతున్నప్పుడు యువతని చాలా మందిని మాట్లాడారు. మనకి అరకు ఏఓబి బార్డర్లో కానీ మొత్తం అరకు ప్రాంతం అన్నింటిలో మాట్లాడితే అందరూ అడిగింది ఏంటంటే ఎందుకు చేస్తున్నారు ఇవన్నీ అని అడిగారు. అన్న మాకు డబ్బులు సంపాదించిన వేరే మార్గాలు ఏమన్నా చెప్పన్నా. ఇది ఒక సామాజిక సమస్యగా చూడాలి. ఇప్పుడు మనం గ్రామ దేవతలకి మన నైవేద్యం పెడతాం. అదే పట్టణాల్లోనూ మైదాన ప్రాంతాల్లో ఏం చేస్తారు, గుడి ఉంటే పులిహోర చేసో చక్కెర పొంగల్ చేసో పెడతారు. ఇక్కడ మనం ఏం పెడతాం, కొర్రలతో పొంగల్ చేస్తాం. బియ్యం ఉన్న చోట మనం అన్నంతో పొంగల్ చేస్తాం. అలాగే ఇక్కడ ఆచార వ్యవహారాలు ఒక్కొక్క నేలకు ఒక్కొక్క సాంప్రదాయం ఉంటుంది. గిరిజన సాంప్రదాయాల్లో మనకి కళ్ళు పెట్టడం దగ్గర నుంచి మనకి తల్లులకి, గ్రామ దేవతలకి, అలాగే గంజాయి పెట్టడం కూడా, గంజాయి ఆకుని ఇవ్వడం కూడా అది ఒక సాంప్రదాయం. అలాంటి సాంప్రదాయాల కోసం పెంచుకున్న ఈ గంజాయి మొక్క, ఇది సమస్య ఏమైపోయిందంటే అది సంస్కృతి వరకు ఉండిపోతే పర్లా, గిరిజన ఆచార వ్యవహారాల వరకు ఉండిపోతే ఇబ్బంది ఉండేది కాదు. దాన్ని కమర్షియలైజ్ చేశారు, ఎక్స్పోర్ట్ చేశారు. ఎకరాల్లో వేలాది హెక్టార్లు పండించడం స్టార్ట్ అయిపోయేటప్పటికీ ఆంధ్రప్రదేశ్ ఈ రోజున గంజాయికి నెంబర్ 1 క్యాపిటల్ అయిపోయింది. మనం అనుకోవచ్చు ఏం జరుగుద్ది, గంజాయి మనకు మొక్క వేస్తాం పోద్దంటే దీనివల్ల ఏం జరుగుతుంది అంటే
చాలామంది యువత పాడైపోయి తాగేసి చిన్నపిల్లలకి చాక్లెట్ల రూపంలో ఇచ్చేసి మొన్న ఈ మధ్యన టీచర్ మీద తిరగబడి పిల్లలు కొట్టేశారు గుండెల మీద కొడితే ఆయన చనిపోయారు ఆయన. దానికి కూడా దీని ఈ మత్తుమందు ప్రభావం ఉందనేది పోలీసులు ఆ దిశగా కూడా ఆలోచిస్తున్నారు. భావితరాలకు ఆరోగ్యకర పర్యావరణాన్ని వారసత్వంగా అందించేందుకు ప్రతి ఇల్లు సూర్యఘర్గా మారాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీ షా ఆకాంక్షించారు. 2025 మార్చి 31 నాటికి జిల్లాలో 2 లక్షల ఇళ్లు సూర్యఘర్లుగా మార్చి పథకం అమల్లో ఎన్టీఆర్ జిల్లాను నెంబర్ 1 గా నిలపాలని ఆయన పిలుపునిచ్చారు. లక్ష్య సాధనలో పొదుపు సంఘాల మహిళా శక్తి కీలక భాగస్వామ్యం కావాలన్నారు. నగరంలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో డిఆర్డీఏ విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో గ్రామీణ పట్టణ స్వయం సహాయక సంఘాల మహిళలకు పీఎం సూర్యఘర్ పథకంపై అవగాహన సదస్సు జరిగింది. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్ లక్ష్మీషా మాట్లాడుతూ సూర్యఘర్ పథకం ద్వారా అధిక రాయితీతో చాలా తక్కువ పెట్టుబడితో ఉచితంగా సౌర విద్యుత్ను పొందవచ్చని చెప్పారు. దీనివల్ల కుటుంబాలకు ఆర్థికంగా చేయూత లభించడంతో పాటు పర్యావరణ సమస్యలకు అడ్డుకట్ట వేయొచ్చన్నారు. 25 ఏళ్ల కాలంలో పథకం ద్వారా 1000 బిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి ద్వారా 720 మిలియన్ టన్నుల మేర కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలను తగ్గించవచ్చంటే పర్యావరణం పరంగా ఈ పథకం ద్వారా ఎంత మేలు జరుగుతుందో అర్థం చేసుకోవచ్చన్నారు. 2 లక్షల రూపాయల విలువైన 3 kW సోలార్ ప్యానెల్ 78,000 రూపాయల రాయితీతో ఇంటి పైకప్పుపై ఏర్పాటు చేసుకోవచ్చన్నారు. 20,000 రూపాయల లబ్ధిదారు వాటాపోను మిగిలిన మొత్తాన్ని తక్కువ వడ్డీతో బ్యాంకు రుణంగా పొందొచ్చన్నారు. 4-5 ఏళ్లలోనే పెట్టిన పెట్టుబడి తిరిగి వస్తుందని, దాదాపు 20 ఏళ్ల పాటు ఉచితంగా విద్యుత్ పొందొచ్చన్నారు. మన అవసరాలకు సరిపడా మిగిలిన సౌర విద్యుత్ను గ్రిడ్కు ఇవ్వడం ద్వారా యూనిట్కు 2.09 ఆదాయం పొందొచ్చని సూచించారు. ప్రస్తుతం జిల్లాలో 601 సూర్యఘర్ కనెక్షన్లు ఉన్నాయని, వీటిని 2 లక్షలకు చేర్చి పథకం అమల్లో జిల్లాను నెంబర్ 1 గా నిలపాలన్నారు. కార్యక్రమంలో భాగంగా సూర్యఘర్ పథకం కింద రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు ప్రత్యేక స్టాళ్లను ఏర్పాటు చేశారు. ఎన్టీఆర్ జిల్లాలో నేను వచ్చి చూడగానే దీన్ని ఏంటి ఇంత మంచి కార్యక్రమం ఉంది, ఇంత మంచి అంటే లైక్ ఇది ఇంత పెద్దగా చేయాలి కదా, ఎందుకు చిన్న చిన్న టార్గెట్ పెట్టుకొని 100-200 చెప్తున్నారంటే, సార్ చెప్పలేదు సార్, ఎవరికి తెలియదు దీని గురించి. అదే ఏంటి నాకు చెప్పండి ఫస్ట్, నేను కూర్చోబెట్టి వింటే అవకాశం వస్తే నేను కూడా పెట్టించుకుంటాను. దీంట్లో ఎందుకు బిల్ కట్టాలి అవసరం ఉండదు, ఎలక్ట్రిసిటీ బిల్. ఓకే సరే, దానికి ఏమైనా నేను ఎక్కువ కష్టపడాలా అవసరం లేదు. లోన్ ఇవ్వడానికి ఇంకా బ్యాంకు ఉన్నారు, వచ్చి ఇన్స్టాల్ చేయడానికి కంపెనీ ఉంది. ఓకే రిజిస్టర్ చేసుకున్నది ఒకటే, అది మొబైల్లో ఓటీపీ వస్తుంది, రిజిస్టర్ అవుతుంది. ఇంత ఈజీగా ఉంది, దీన్ని ఎందుకు వెళ్ళలేదంటే సార్ చెప్పింది లేదు సార్, ఇంకా ఇది బిగినింగ్ స్టేజ్లో ఉంది, ఎవరికి తెలియదంటే అందుకే వెంటనే చెప్పాను. సో ఎవరెవరితో మనం మాట్లాడాలి, బ్యాంకర్స్తో మాట్లాడాలి, వాళ్ళతో మాట్లాడాను, వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. అందరికీ సార్ వచ్చిన వాళ్ళందరికీ ఇస్తున్నాం సార్, ఎవరికి కాదనట్లేదు. సరే ఇంకా ఎలక్ట్రిసిటీ వాళ్ళతో మాట్లాడి ఏంటంటే మీకేమైనా సమస్య ఉందా సార్, లేదు సార్ ఎలక్ట్రిసిటీ ఎవరైతే కనెక్షన్ ఉన్నాయో అడిగిన వాళ్ళందరికీ వాళ్ళకు కూడా ఇస్తున్నామని చెప్పారు. మరి ఎక్కడ ప్రాబ్లం ఉందని, సార్ ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళకి దీని గురించి ఇంకా తెలియదు అని చెప్పారు. సో దానికోసమే ఈరోజు మిమ్మల్ని అందరినీ పిలిచాము. ఎందుకంటే మీరు ఒక్కొక్కరికి వచ్చిన వాళ్ళు ఒక్కొక్క గ్రామానికి రిప్రజెంటేటివ్, అక్కడ ఉన్న ప్రతి మహిళలకి, అక్కడ ఉన్న ప్రతి కుటుంబాలకి మీ ద్వారా ఈ మెసేజ్ వెళ్ళాలి. ఓకే పిఎం సూర్యఘర్ మనం ఇన్స్టాల్ చేసుకుంటే, ఇది ఇన్స్టాల్ చేసి ఇప్పుడైతే అది కనిపిస్తున్నాయి ప్యానల్స్, సో అవి వచ్చి 25 సంవత్సరాలు ఉంటాయి మన ఇంటి మీద. సో ఏమేవో దానికి గ్యారంటీ కూడా ఉంటుంది. సో ఒకసారి పెట్టాక ఇప్పుడు ఏదో బ్యాంక్ లోన్ చెప్తున్నారో అది మళ్ళీ ఏదో పెద్దగా లోన్ కట్టాలా ఈఎంఐ అనుకోకండి. ఇప్పుడు ఏదో ఎలక్ట్రిసిటీ బిల్ కడుతున్నాము 500 రూపాయలు, 600 రూపాయలు, 1000 రూపాయలు. సో అట్లాగే ఇక్కడ ఎలక్ట్రిసిటీ బిల్ తగ్గిపోతుంది కాబట్టి అదే అమౌంట్ని బ్యాంకే కట్టుకుంటాము. సో 10 సంవత్సరాలు, అది 5 నుంచి 10 సంవత్సరాలు ఉంటుంది. అది కట్టిన తర్వాత ఇంకా మిగతా 15 సంవత్సరాలు అయితే ఉంటాయో అది ఫ్రీగా మన దగ్గర ఉంటుంది. అయిన తర్వాత ఎక్కడ బిల్లు కట్టాల్సిన అక్కర్లేదు, మనకే ఆదాయం తీసుకొస్తుంది. సో ఒకసారి ఇన్స్టాల్ చేస్తే మనం వెళ్ళి చూడాల్సిన అక్కర్లేదు, దాంతో రోజు మాట్లాడాల్సిన అక్కర్లేదు, మెయింటైన్ చేయాల్సిన అక్కర్లేదు. దానంతటి దాని పైన ఉంటుంది, మనకు నెలకి జీతాల్లాగా డబ్బులు పంపిస్తూ ఉంటుంది. ఇది పిఎం గారి ఆలోచన. ఓకే సో మీరు ఎంత కష్టపడి సంపాదిస్తూ ఉన్నారో అందుతో పాటు సూర్యఘర్ అంటే ఈ సోలార్ లైట్ నుంచి కూడా మీకు ఆదాయం రావాలి. దీనివల్ల పేదరికం తగ్గించే దాంట్లో ఎంతో కొంత ఇటువైపు నుంచి కూడా హెల్ప్ అవ్వాలని కార్యక్రమం ఉద్దేశంతో ఈ కార్యక్రమం తీసుకురావడం జరిగింది. సో ఇది కాకుండా ఇంకా ఒకటి డబ్బు ఆదా అవ్వడం. సో ఇది కాకుండా ఇంకేం ఆదా చేస్తున్నాం మనము. సో పిఎం గారి ఆలోచన ఏంటంటే వచ్చే 25 సంవత్సరాల్లో 100 బిలియన్ యూనిట్స్, అంటే దీంట్లో ఇప్పుడు ఒక ఇంట్లో పెడితే ఇది 2 kV 3 kV పెట్టుకుంటే 360 యూనిట్స్ వస్తాయి. అట్లాగా మొత్తం దేశంలో 10,000 బిలియన్ యూనిట్స్ క్రియేట్ చేస్తే మనము ప్రొడ్యూస్ చేస్తే వచ్చే 25 సంవత్సరాల్లో సో 720 కోట్ల టన్స్ కార్బన్ డైఆక్సైడ్ తగ్గించిన వాళ్ళు అవుతాము. కార్బన్ డైఆక్సైడ్ అదేంటి ఇక్కడ ఎంత వచ్చింది అంటారు కదా. సో మనకు వచ్చే కరెంట్ ఎక్కడి నుంచి వస్తుంది, బొగ్గు కాలిస్తే అక్కడి నుంచి వస్తుంది, మనకు థర్మల్ పవర్ ప్లాంట్ నుంచి. బొగ్గు కాల్చినప్పుడు అక్కడ వచ్చే కార్బన్ డైఆక్సైడ్ ఎక్కడికి వెళ్తుంది, మళ్ళీ వాతావరణంకి వెళ్తుంది. అక్కడ ఆక్సిజన్ తగ్గుతుంది, ఓజోన్
కోల్పడతాయి. ఓకే, గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అవుతుంది, గ్లోబల్ వార్మింగ్ పెరుగుతుంది. అంటే పర్యావరణం పరంగా కూడా కార్బన్ డైఆక్సైడ్ తగ్గించడానికి ఏదైతే మన ఈ ఇంధనాలు ఉన్నాయో, ఈ బొగ్గు, పెట్రోల్, డీజిల్, దీని మీద డిపెండెన్స్ తగ్గించడానికి కూడా ఇది ఒక మంచి కీలకం. ఇది ప్రైమ్ మినిస్టర్ గారు, సీఎం గారు చెప్పాల్సిన అవసరం లేదు. మనమే అందరం మనం స్టార్ట్ చేయాలి. ఎందుకు? ఎవరి కోసం? మన సమాజం మంచి సమాజం ఉండాలి, మంచి సమాజం ఉండాలి, మనం అంత బాగా ఉండాలని ఎవరి కోసం కోరుకుంటున్నాము? మన కోసం, మన పిల్లల కోసం, వాళ్ళ పిల్లల కోసం. ఉన్నదంతా బొగ్గునంతా ఇప్పుడే కలె చేస్తే ఏముంటుంది పిల్లలకి? వాళ్ళ పిల్లలకి ఏముంటుంది? దానికోసమైనా ఇది చాలా ఇంపార్టెంట్. ఎవరు చెప్పకపోయినా మనంతా మనం చేయాలి. కానీ చెప్పి మంచి సబ్సిడీ కూడా ఇచ్చి చేయండి అని చెప్తున్నాను. ఇంతకన్నా మంచి అవకాశం ఏదైనా ఉందా? భవానీ దీక్షల సందర్భంగా ఈవో రామారావు పలు విభాగాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. దేవస్థానం ఏర్పాటు చేసిన పలు సదుపాయాలు భవానీ భక్తులకు ఏ విధంగా ఉపయోగపడుతున్నాయో పరిశీలించారు. అన్నదాన విభాగాన్ని సందర్శించి స్వయంగా భక్తులకు అన్నదానం చేశారు. భవానీ దీక్షలకు లక్షలాదిగా తరలి వస్తున్న దీక్షాదారుల కోసం దేవస్థానం ఎన్నో సదుపాయాలను కల్పించింది. ఈ సదుపాయాలన్నీ సక్రమంగా అమలవుతున్నాయో లేదో తెలుసుకునేందుకు ఈవో కెఎస్ రామారావు పలు విభాగాలను ఆకస్మికంగా పరిశీలించారు. కనకదుర్గా నగర్లో ఉన్న అన్నదాన కేంద్రాన్ని సందర్శించి సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం ఆయన భవానీలకు స్వయంగా వడ్డన చేశారు. అలాగే అక్కడ ఉన్న ప్రసాదం కౌంటర్లను పరిశీలించారు. మొబైల్ యాప్ ద్వారా బుక్ చేసుకున్న భక్తులకు ప్రసాదాలు సక్రమంగా పంపుతున్నారా లేదా అని పరిశీలించారు. అలాగే వాలంటీర్లను కలుసుకుని మొబైల్ యాప్ గురించి భక్తులకు అవగాహన కల్పిస్తున్నారా లేదా అని అడిగి తెలుసుకున్నారు. ఇవే కాక పబ్లికేషన్ కౌంటర్, పబ్లిక్ అడ్రసింగ్ సిస్టమ్ వంటి ఏర్పాట్లను కూడా క్షేత్రస్థాయిలో ఈవో పరిశీలించారు. మల్లవల్లి పారిశ్రామిక వాడ పట్ల కొన్ని రాజకీయ శక్తులు ప్రజలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నారని ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ఆరోపించారు. మల్లవల్లి పారిశ్రామిక కారిడార్ అభివృద్ధి పట్ల కూటమి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని ఆయన అన్నారు. బాపులపాడు మండలంలోని రంగయ్య అప్పారావుపేట నుండి రామన్నగూడెం వరకు సుమారు 6.5 కిలోమీటర్ల మేర 5.41 కోట్ల రూపాయల వ్యయంతో ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన PH3 నిధులతో నిర్మించనున్న రోడ్డు పనులకు ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మల్లవల్లి పారిశ్రామిక వాడ పట్ల కొన్ని రాజకీయ శక్తులు ప్రజలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నారని అన్నారు. గత ప్రభుత్వం పారిశ్రామిక వాడలోని 38 తెల్ల రేషన్ కార్డుదారులకు 50,000 రూపాయల చొప్పున ఇవ్వలేదని, తాను ఎమ్మెల్యేగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే కలెక్టర్ దృష్టికి ఈ సమస్యను తీసుకువచ్చానని, పార్టీలకు అతీతంగా రేషన్ కార్డుదారులకు 50,000 రూపాయల చొప్పున ఇస్తామని స్పష్టం చేశారు. మల్లవల్లి రైతులు ఆందోళన చేయవద్దని, ఖచ్చితంగా నివాస స్థలం ఇచ్చే బాధ్యత ఎమ్మెల్యేగా తాను తీసుకుంటానని భరోసా ఇచ్చారు. తెల్ల రేషన్ కార్డు ఉన్న మల్లవల్లి గ్రామస్తులు ఎవరున్నా వారికి ప్రభుత్వం తరపున స్థలం ఇస్తానని స్పష్టం చేశారు. అలాగే 50,000 రూపాయల నష్టపరిహారం కూడా ఇస్తానని అన్నారు. 2016లో ప్రభుత్వం ఏపీఐఐసికి 1,360 ఎకరాల భూమి అప్పగించిందని, 185 ఎకరాల కోర్టులో ఉందన్నారు. ఢిల్లీ నుండి లీగల్ టీంను ఏర్పాటు చేసి ఈ సమస్యను పరిష్కరిస్తానన్నారు. ప్రస్తుతం ఉన్న 1,360 ఎకరాలకు 479 తోడైతే మంచి పారిశ్రామిక కారిడార్ అవుతుందన్నారు. 183 కంపెనీలు ఇక్కడ పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు ముందుకు వస్తున్నాయని, సుప్రీం సొల్యూషన్స్ 300 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చిందని గుర్తు చేశారు. ఈరోజు ఈ రోడ్డు శంకుస్థాపన కార్యక్రమం, అలాగే బాపులపాడు మండలం పట్ల, మల్లవల్లి పారిశ్రామిక కారిడార్ పట్ల కృతనిశ్చయంతో మా ప్రభుత్వం ఉంది. కొంతమంది రాజకీయ కోణంలో ప్రభుత్వ స్థలాలు ఇవ్వదని, అలాగే కొంతమంది ఏమో అవగాహన లేమితో కొంతమంది మల్లవల్లి పారిశ్రామిక కారిడార్లో పనిచేసే ఎంప్లాయీస్కి ఇళ్ల స్థలాలు ఇస్తారని కొంతమంది రకరకాల వాదనలు ప్రస్తుతం ఈ మండలంలో జరుగుతున్న పరిస్థితి. వాటికి పురుష పెట్టదలుచుకున్నా 1920 రేషన్ కార్డు హోల్డర్లు అయితే ఎవరైతే ఉన్నారో అది 2080కి పెరిగినాయని దాని మీద భిన్నవాదనలోనే అధికారులతో ఇవాళ ఉదయం కూడా మాట్లాడారు. గత ప్రభుత్వం అప్పుడు ఇవ్వలేకపోయింది. 38 మంది వైట్ రేషన్ కార్డు హోల్డర్లకి 50,000 రూపాయల చొప్పున ఇవ్వని లబ్ధిదారులకి ఇచ్చే కార్యక్రమం తీసుకుంటున్నాం. జిల్లా కలెక్టర్ నేను శాసనసభ్యుడైన ఫస్ట్ వీక్లో మల్లవల్లిలో వెళ్ళినప్పుడే చెప్పాను. ఆ ఎట్టి పరిస్థితుల్లో 38 మందికి కూడా పార్టీలకు అతీతంగా ఎవరైతే వైట్ రేషన్ కార్డు హోల్డర్లు ఉన్నారో వాళ్ళకి 50,000 అందజేస్తాం. అలాగే ఏదైతే 2 సెంటున్నర ప్రభుత్వం ఇస్తారన్న పరిస్థితి, అది 2 సెంట్లు వాళ్ళు అడిగిన పరిస్థితి. 2 సెంట్లు ఇచ్చినా, సెంటున్నర ఇచ్చినా దానికి ఆందోళన చేయాల్సిన అవసరం ఆ గ్రామస్తులకి, మా మల్లవల్లి గ్రామస్తులకి, నా నియోజకవర్గంలోని గ్రామస్తులకి లేదని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. నేను మీకోసం పనిచేయడానికి వచ్చే తప్ప నేను పనికిమాలను పనిచేయడానికి రాజకీయాల్లో రాలా. నా కష్టార్జితాన్ని, నా రక్తాన్ని ఖర్చు పెట్టి రాజకీయం చేస్తున్నా. అలాగే
మల్లవల్లిని నెంబర్ 1 పారిశ్రామిక కారిడార్గా తీసుకుంటానని చెప్తున్నా. నేను మీ సమస్యను కూడా అసెంబ్లీలో చెప్పే పరిస్థితి, కానీ ఆఖరి రోజు హౌస్ తొందరగా అయిపోవడం వల్ల మీ సమస్యను మాట్లాడలేని పరిస్థితి. ఎవరైతే 1920 మంది ఉన్నారో 2080 మంది రేషన్ కార్డు హోల్డర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి స్థలం ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. కానీ ఆ స్థలం ఎక్కడ ఇస్తామని గత ప్రభుత్వాలు చెప్పిన పరిస్థితి లేదు. దీన్ని రాజకీయ కోణంలో చూడొద్దు. మీకు స్థలాలు ఇచ్చే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటుంది. స్థానిక శాసనసభ్యుడిగా నేను మీ వెంటే ఉంటా. మీకు స్థలాలు ఇచ్చే ఏర్పాటు నేను ఎట్టి పరిస్థితుల్లో చేస్తాను. దీని మీద భిన్నవాదనలు ఇట్లాంటి రాజకీయం చేద్దాం అన్న వాళ్ళు కూడా దీనికి చర్మగీతం పడాల్సిందిగా మీ ద్వారా కోరుతున్నాం. వైట్ రేషన్ కార్డు హోల్డర్ ఉన్న మల్లవల్లి గ్రామస్తులు ఎవరైనా సరే వాళ్ళకి ప్రభుత్వ స్థలం ఆ కారిడార్లు ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటాను. అది ఎక్కడా ఏంటిది అనేది అధికారులతో చర్చించి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నప్పుడు మన సమావేశంలో ఈ 35 మందికి ఎవరికైతే 50,000 రూపాయలు నష్టపరిహారం రాలేదో వాళ్ళకు కూడా అతి త్వరలో అది ఏర్పాటు చేసే పరిస్థితి. అలాగే మల్లవల్లి 1320 ఎకరాల ఇండస్ట్రియల్ ఎస్టేట్ అయితే దాదాపు 185 ఎకరాలు కోర్టులో ఉన్న పరిస్థితి. అవసరమైతే ఇప్పుడున్న లా టీం సరిపోతే ఇప్పుడున్న అటార్నీని మార్చి మంచి లీగల్ టీంని ఢిల్లీ నుంచి హైర్ చేసైనా ఆ సమస్య పరిష్కరించే దిశగా పనిచేస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా కేబుల్ ఆపరేటర్లు ప్రధానంగా 10 సమస్యలు తమ దృష్టికి తీసుకువచ్చారని ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ జి వెంకటరెడ్డి తెలియజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా కేబుల్ ఆపరేటర్లు సెటప్ బాక్సులు రెంటల్ ఈఎంఐ 59 రూపాయలు తొలగించాలని కోరారని అన్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లా ఏపీ ఫైబర్ నెట్ కేబుల్ ఆపరేటర్ల సమస్యలపై గన్నవరం రోటరీ క్లబ్ లో కేబుల్ ఆపరేటర్ల సమావేశంలో ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ జి వెంకటరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో నెట్వర్క్ సర్వర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని కేబుల్ ఆపరేటర్లు తమ దృష్టికి తీసుకొచ్చారని అన్నారు. బ్యాటరీ బ్యాకప్ లో సమస్య ఉందని చెప్పారని అన్నారు. సెటప్ బాక్సులు తీసుకోవడానికి కేబుల్ ఆపరేటర్లు ముందుకు వచ్చిన సంస్థ నుండి సెటప్ బాక్సులు రావడం లేదని తెలిపారు. సంస్థ సెటప్ బాక్సులను త్వరితగతిన ఆపరేటర్లకు అందజేస్తే ఏపీ ఫైబర్ నెట్ కనెక్షన్లు పెరుగుతాయని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో పర్యటించి కేబుల్ ఆపరేటర్ల సమస్యలను తెలుసుకుంటానని హామీ ఇచ్చారు. ప్రతి జిల్లాలోనూ అనుభవం ఉన్న ఒక ఎంఎస్ఓ ద్వారా కమిటీని ఏర్పాటు చేసి కేబుల్ ఆపరేటర్ల సమస్యలను పరిష్కరించే విధంగా ఉండాలని తెలియజేశారు. మీకున్న సమస్యలను ఎప్పటికప్పుడు కమిటీ ద్వారా నిర్ధారించి తమ దృష్టికి తీసుకురావాలని అన్నారు. కేబుల్ ఆపరేటర్ల సమస్యలు పరిష్కరించే దిశగా అందరికీ అందుబాటులో ఉంటానని పేర్కొన్నారు. కేబుల్ ఆపరేటర్లకు నన్ను కలవడానికి ఎటువంటి అపాయింట్మెంట్ అవసరం లేదు. ఉదయం నుండి రాత్రి 10 గంటల వరకు ఆఫీసులో అందుబాటులో ఉంటానని స్పష్టం చేశారు. ఇది ఉమ్మడి కృష్ణా జిల్లాకు సంబంధించి కేబుల్ ఆపరేటర్లు కావచ్చు, నిన్న మొన్న గుంటూరు ప్రకాశం జిల్లాలోకి వెళ్ళినా కూడా దాదాపు ముఖ్యంగా ఒక 10 సమస్యలు దాకా చెప్పగలుగుతుంది. అందులో ప్రధానమైనటువంటి ఒక 3 సమస్యలు చెప్పడం జరుగుతుంది. ఒకటి వచ్చేసరికి బాక్స్కు సంబంధించి రెంటల్స్ ఆర్ ఈఎంఐ 59 రూపీస్ తొలగించి ఉచితంగా బాక్స్ ఇవ్వాలనేది ఒక కోరిక. రెండోది వచ్చేసరికి నెట్వర్క్ ఇష్యూస్ బాగా ఉంది, అది వాళ్ళు చెప్పారు, మాకు కూడా తెలుసు. అదొక సమస్యను పరిష్కరించమని అడుగుతున్నారు నెట్వర్క్ సంబంధించి. అదేవిధంగా బ్యాకప్ సంబంధించి బ్యాటరీల బ్యాకప్ సంబంధించి అదొక సమస్య అడుగుతున్నారు. నాలుగోది వచ్చి బాక్సులు ఇమీడియట్గా, ఎందుకంటే కనెక్షన్స్ తీసుకోవడానికి ఈరోజు ప్రజలు సుముఖతంగా ఉన్నా కూడా కేబుల్ ఆపరేటర్లు బిజినెస్ చేయడానికి రెడీగా ఉన్నప్పటికీ కూడా మా సంస్థ నుంచి బాక్సులు ఇవ్వలేకపోతున్నమాట వాస్తవం. ఆ బాక్సులు వాళ్ళు మేము ఇమీడియట్గా ఇచ్చినట్టయితే ఇమీడియట్గా కూడా వాళ్ళు మాకు కనెక్షన్ల సంఖ్య పెంచడానికి కూడా కేబుల్ ఆపరేటర్లు రెడీగా ఉన్నారు. ఇంకా మిగతా చిన్న చితకవి కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి. సో ఏదైతే ఇవన్నీ సమస్యలు ఉన్నాయో డెఫినెట్గా మేము పరిష్కరించడానికి మొగ్గు చూపుతాము. అదేవిధంగా అయితే నేను జిల్లాకి వెళ్ళిన ప్రతిసారి కూడా నాకు సమస్యలు తెలుస్తున్నవి. ఆ సమస్యలకు తగ్గట్టు పరిష్కార మార్గాలు కూడా నేను ఈరోజు కేబుల్ ఆపరేటర్ని ఇక్కడ రమేష్ గారిని, సురేష్ గారిని, పమ్మి సురేష్ గారిని కోరడం జరిగింది. నేనేం చెప్తున్నంటే మీడియా ముఖంగా 13 జిల్లాల నుంచి ఒక ఎక్కువ మంది లేకుండా జిల్లాకు ఒక వ్యక్తి ఎప్పటి నుంచో ఈ కేబుల్ వ్యవస్థలో ఉంటూ ఎల్ఎంఓ కానీ లేదా ఎంఎస్ఓ కానీ ఉంటూ పూర్తి అవగాహన ఉన్న వ్యక్తులు మీరే ఒకసారి కోఆర్డినేట్ చేసుకుని జిల్లాకు ఒకళ్ళ చొప్పున 13 మంది, ఇంకొక 2 అడిషనల్గా ఏదైనా ఎక్స్పర్ట్స్ ఉంటే ఒక మొత్తం 15 మంది దాటకుండా ఒక కమిటీ ఫామ్ చేసుకున్నట్లయితే ఇవన్నీ సమస్యలని వాస్తవం విన్నాను. జిల్లాలకి మిగతా జిల్లాలకు కూడా వెళ్తాను. ఈ సమస్యలన్నింటిని కూడా మీరు లిస్ట్ అవుట్ చేసుకొని నేను విన్న సమస్యలు ప్లస్ మీకు కూడా తెలిసినట్టుని మీరు ఎప్పటి నుంచో వ్యాపారం ఉన్నారు కాబట్టి పరిష్కార మార్గాలు కూడా ఈ సమస్య ఇది, ఇలా సమస్య చేస్తే బాగుంటుంది అనేది మీ అనుభవాన్ని ఉపయోగించి సమస్య ప్లస్ దానికి పరిష్కార మార్గాలు కూడా మీరు రాసుకొని వస్తే నేను వారానికో లేదా 10 రోజులకు ఒకసారి కంపల్సరీ ఈ 15 మంది ఎవరైతే ఉన్నారో ఈ కమిటీ వేసుకుంటారో ఆ కమిటీని కూడా మేము సంస్థ తరఫున రికగ్నైజ్ చేస్తాము. వాళ్ళతోటి ఎప్పటికప్పుడు ఇప్పుడు సమస్యలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి 10 రోజులకు ఒకసారి వాళ్ళతో వింటాము. ఒక 3 నెలల పాటు అంటే నెలకు 3 సార్లు చొప్పున నెక్స్ట్ 3 నెలలు
కనీసం ఒక 9 సార్లు 10 సార్లు అయినా వీళ్ళతో కూర్చొని సమస్యకు దానికి పరిష్కారం ఎలా చేయాలో మొత్తం వాళ్ళతో చర్చించి ఒక్కో దానికి పరిష్కరించుకుంటూ పోతాం. ఆ తర్వాత కూడా నేను కేబుల్ ఆపరేటర్స్ని గౌరవించట్లేదు, ఆఫీస్కి వస్తే అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు, చైర్మన్ గారు మాట్లాడటం లేదని చెప్పేసి కొన్ని విన్నాను. అటువంటిది ఏమి ఉండదు. ఈ 15 మందితో మీరు కోఆర్డినేట్ చేసుకోండి. తర్వాత కూడా 3 నెలల తర్వాత గ్యారంటీగా నెలకు ఒక మీటింగు రెగ్యులర్గా వాళ్ళతో వచ్చి చెప్తాం, వాళ్ళతో మీటింగ్ పెట్టుకుంటాము. అదేవిధంగా తర్వాత మనం సార్ట్అవుట్ చేసిన తర్వాత కూడా ఇంకా కొత్త సమస్యలు వస్తూనే ఉంటాయి. ఒక సమస్య నడుపుతప్పుడు ఏది పూర్తిగా 100% మనం పరిష్కరించలేము. ఆ సమస్యలను కూడా కేబుల్ ఆపరేటర్లు ఎప్పటికప్పుడు నెలకోసారి మేము మీటింగ్ పెట్టుకుంటాము. వాళ్ళు తీసుకొస్తే త్వరితగతిన పరిష్కరిస్తాము. అదేవిధంగా మిగతా కేబుల్ ఆపరేటర్లు కూడా ఒకవేళ 15 మందితో ఒకసారి కమిటీలో ఉన్నా కొంతమంది వాళ్ళతో పొసక్కపోవచ్చు. అలాంటి భవిష్యత్తులో ఇబ్బందులు ఉన్నా కూడా ఎప్పుడు కూడా నేను ఒకటే చెప్తున్నాను, అపాయింట్మెంట్ అనేది చైర్మన్ గారితో నాతోటి మీకు అవసరం లేదు. నేను ఆఫీస్లో ఉన్నానని తెలిస్తే మీరు రండి, 1-2 గంటల ఒకవేళ సమయం పట్టినా నేను రాత్రి 10 అయినా సరే కూర్చుంటాను, మాట్లాడి వెళ్తాను. అలా అని చెప్పేసి ప్రతి చిన్న చితక సమస్యను తీసుకొచ్చేసి మీ సమయాన్ని వృధా చేయొద్దు, నా సమయాన్ని వృధా చేయొద్దు. అది వాల్యూ అంటే వ్యక్తిగత సమస్య కాకుండా ఓవరాల్గా ఉండేది. వ్యక్తిగత సమస్యలు అంటే కొన్ని ఉండొచ్చు, మిమ్మల్ని మా సంస్థ ఉద్యోగాలు ఇబ్బంది పెడుతున్నాం, లేకపోతే మీ కనెక్షన్ తీసేసి ఇంకొకరికి ఇవ్వటము, లేదా డబ్బులు తీసుకొని ఇవ్వాల్సినటువంటి ఇన్స్ట్రుమెంట్స్ ఇవ్వకపోతున్నాం. అలాంటిది ఏదైనా ఉంటే మాత్రం తప్పకుండా నా దృష్టికి అంటే వ్యక్తిగతంగా వచ్చే ముందు నా అఫీషియల్ మెయిల్ ఐడి కూడా అందరి దగ్గర ఉంటుంది, దానికి మెయిల్ చేయండి. అప్పటికి మీరు పరిష్కారం దొరకకపోతే ఆఫీస్కి రండి, మీకు ఎటువంటి అపాయింట్మెంట్ అవసరం లేదు. అక్కడ కాన్ఫరెన్స్ రూమ్ ఉంటుంది, ఆఫీస్కి వస్తే అక్కడ కూర్చోండి, వచ్చి మీ స్లిప్ రాసిస్తే నేనే కాన్ఫరెన్స్ రూమ్లోకి వచ్చి మాట్లాడతాను, లేకపోతే నా రూమ్కి పిలుచుకొని మాట్లాడతాను. వివో అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న వివో X200 సిరీస్ మార్కెట్లో విడుదలైంది. ఏలూరు రోడ్లోని ధారస్ షోరూమ్ లో ఫిల్మ్ అసోసియేట్ డైరెక్టర్, సినిమాటోగ్రాఫర్ సతీష్ అడ్డాల లాంఛనంగా ఆవిష్కరించారు. ఐఫోన్ కన్నా ఎక్కువ ఫీచర్స్ ఉన్న వివో X200 సిరీస్ ను విజయవాడ ప్రజలు కొనుగోలు చేయాలని సూచించారు. ఏలూరు రోడ్లోని ధారస్ షోరూమ్ లో వివో X200 సిరీస్ ను ఆవిష్కరించారు. ఫిల్మ్ అసోసియేట్ డైరెక్టర్, సినిమాటోగ్రాఫర్ సతీష్ అడ్డాల, మిస్ ఆంధ్రప్రదేశ్ విన్నర్ ఆయేషా కమల్, రన్నర్ అప్ హర్షిత దండ, లక్ష్మీ భార్గవితో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సతీష్ అడ్డాల మాట్లాడుతూ 8K రిజల్యూషన్ అవుట్పుట్ ను ఇచ్చే విధంగా కెమెరా ఫీచర్స్ ఉన్నాయని చెప్పారు. 90,000 రూపాయలకే ఈ తరహా ఫ్యూచర్ తో వివో X200 సిరీస్ ను అందుబాటులోకి తీసుకువచ్చిందని అన్నారు. ఈ ఫోన్ తో సినిమాలు కూడా తీయొచ్చునని అన్నారు. అనంతరం దారస్ నాని మాట్లాడుతూ 70,000 నుండి 90,000 రూపాయల ధరలతో ఈ ఫోన్ అందుబాటులో ఉందన్నారు. ప్రీ బుకింగ్ ఆఫర్ కింద 10% క్యాష్ డిస్కౌంట్, 10% అప్గ్రేడ్ బోనస్ ఇస్తున్నామని చెప్పారు. ఐఫోన్ కన్నా మంచి ఫీచర్స్ ఇందులో ఉన్నాయన్నారు. మన దగ్గర లాంచ్ అయిపోయిందండి. ఫస్ట్ మంత్ మీడియాటెక్ 9400 ప్రాసెస్తో 95,000 బడ్జెట్తో వస్తున్నాము. మన దగ్గర ఈ రోజు నుంచి అవైలబిలిటీలోకి వచ్చేసింది. సో ఎవరైనా కావాలనుకుంటే కనుక ప్లీజ్ విజిట్ ద్వారా అండ్ ఫస్ట్ నెంబర్ అనమాట. సో సతీష్ అడ్డాల గారు మనతో పాటు ఉన్నారు. ఈవెంట్కి వచ్చిన అందరికీ చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. భవానీ దీక్ష విరమణ నేపథ్యంలో భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశామని విజయవాడ నగర పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు వెల్లడించారు. ఈ ఏడాది 7 లక్షలకు పైచిలుకు భవానీలు వస్తారని అంచనా వేస్తున్నామని తెలియజేశారు. భవానీల మాల విరమణ కోసం 2 హోమగుండాలను ఆలయ అధికారులు ఏర్పాటు చేశారని చెప్పారు. ఇంద్రకీలాద్రిపై కొలువు తీరిన దుర్గమ్మ సన్నిధిలో భవానీ దీక్ష విరమణ నేపథ్యంలో భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేస్తామని విజయవాడ నగర పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు వెల్లడించారు. శనివారం ఇంద్రకీలాద్రిపై భవానీ దీక్షల విరమణ ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో ఈ కార్యక్రమం ఏర్పాట్లను ఆయన స్వయంగా పరిశీలించారు. అనంతరం సిపి రాజశేఖర్ బాబు విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రం నలుమూల నుంచి దీక్ష విరమణ కోసం భక్తులు తరలివస్తున్నారన్నారు. ఈ ఏడాది 7 లక్షలకు పైచీలుగా భవానీలు వస్తున్నారని అంచనా వేస్తున్నామని తెలిపారు. భవానీల మాల విరమణ కోసం 2 హోమగుండాలను ఆలయ అధికారులు ఏర్పాటు చేస్తారని చెప్పారు. ఈ కార్యక్రమం బందోబస్తు కోసం రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి దాదాపు 6,000 మంది పోలీసులు విజయవాడకు వచ్చారని పేర్కొన్నారు. ఇక నగరం అడుగడుగున అంటే దాదాపు 1900 సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని సిపి వివరించారు. కంట్రోల్ కమాండింగ్ ద్వారా భవానీలను మానిటరింగ్ చేసేందుకు అన్ని డిపార్ట్మెంట్లు సమన్వయం చేసుకుని ముందుకు సాగుతున్నామన్నారు. అస్త్రం యాప్ ద్వారా ట్రాఫిక్ ను ఎప్పటికప్పుడు నియంత్రించేందుకు వీలు కలుగుతుందన్నారు. అలాగే భవానీలను మానిటరింగ్ చేసేందుకు దీక్ష విరమణ అనే ప్రత్యేక యాప్ ని అందుబాటులోకి తీసుకొచ్చామని గుర్తు చేశారు. గతంలో చోటు చేసుకున్న సంఘటనల నేపథ్యంలో ఏడాది పకడ్బందీగా వ్యవస్థను ఏర్పాటు చేస్తామన్నారు. ఈసారి కొంత కమాండ్ కంట్రోల్ సెంటర్ ని కొంత ఆధునీకరించడం జరిగింది. అదేవిధంగా కొంత సాంకేతికంగా ముందుకు పోతున్న ఈ దిశలో టెక్నాలజీ వినియోగాన్ని ఉన్న ప్రతి చోట మనం
వినియోగిస్తూ పోతున్నాం. ఎందుకంటే కొన్ని స్టాండర్డ్స్ సెట్ చేయాలనేది ఆలోచన. అందులో భాగంగానే ఈరోజు మీకు అందరికీ తెలుసు, ఈ మధ్యనే మనం క్లౌడ్ పెట్రోల్స్ అనే కాన్సెప్ట్తో పోలీస్ శాఖ ముందుకు వచ్చింది. కమ్యూనికేషన్ వ్యవస్థని పకడ్బందీగా ఉంచడము, ఎందుకంటే పోలీస్ కమ్యూనికేషన్ వ్యవస్థ ద్వారా మనం ఎప్పటికప్పుడు కమ్యూనికేట్ చేసుకుంటూ, అదేవిధంగా ఈసారి దేవాదాయ శాఖ కూడా కొన్ని కమ్యూనికేషన్ సెట్స్ ఇవ్వడం జరిగింది. ఎటువంటి ఇబ్బంది లేకుండా భవానీ భక్తులకి ప్రతి విషయాన్ని సునిశ్చితంగా గమనించి ఈసారి చర్యలు తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా హోమగుండాలు కావచ్చు, అదేవిధంగా ఇరుము స్టాండ్స్ కావచ్చు, ప్రతి దగ్గర కూడా ప్రతి చిన్న విషయాన్ని జాగ్రత్తగా చూసి ఈసారి మనం చర్యలు చేపట్టడం జరిగింది. ఎందుకంటే ప్రతి సందర్భంలో పోయిన దసరా ఉత్సవాలు మీరు చూశారు, ఎంతో పకడ్బందీ చర్యలు చేపట్టినా కూడా ఒక్కరోజు లక్షలాది మంది భక్తులు రావడం, దాంతో కొంత మనము ఆ రోజు ఫోర్సెస్ అప్పటికప్పుడు గ్రేహౌండ్స్ అదేవిధంగా ఆక్టోపస్ బృందాల్లో తెప్పించాల్సిన అవసరం రావడం మీరు చూశారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని, ఎందుకంటే ఎటువంటి పెద్ద జాతరలు ఫెస్టివల్స్ జరిగేటప్పుడు మనం అంత మునుపు మనము ఫేస్ చేసిన అనుభవాలను దృష్టిలో పెట్టుకొని వాటిని కరెక్ట్ చేసుకుంటూ ముందుకెళ్తాం. ఈసారి మీరు చూస్తే హోల్డింగ్ ఏరియాస్లో ఒక పకడ్బందీ వ్యవస్థని ఏ విధంగా తిరుమల తిరుపతి దేవస్థానాలు ఏ విధంగా ఉంటాయో ఈ హోల్డింగ్ ఏరియాస్ ఉంటాయో ఆ విధంగా ఒక 6,000 మంది అక్కడ హోల్డ్ చేసేటట్టు ఈసారి మనం ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఆ రైవర్స్ బ్రిడ్జ్ మీద ఎటువంటి కంజెషన్ రాకూడదన్న ఉద్దేశంతో ఈసారి మనము ఏర్పాట్లు చేయడం జరిగింది. అదేవిధంగా సీసీ కెమెరాస్ సంఖ్యను కూడా పెంచడం జరిగింది. సీసీ కెమెరాస్ ఏ సందర్భంలో ఎక్కడ ఏ సీసీ కెమెరా ఉంటుందన్న విషయాన్ని కూడా కంట్రోల్ రూమ్లో మనము ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అంటే అణువు కూడా కంట్రోల్ రూమ్లో నుంచి మనము వ్యూ చేసే వ్యవస్థను మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఈసారి ITMS ఉపయోగించుకుంటూ మనము ఈసారి 17 జంక్షన్స్లో ఇప్పుడే కమిషనర్ గారు వచ్చారు, VMC కమిషనర్ గారు వచ్చారు, వారి సహాయ సహకారాలతో మనం ITMS వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నాము. ఈ ITMS వ్యవస్థలో 17 ప్లేసెస్లో మనకు పబ్లిక్ అడ్రస్ సిస్టమ్స్ పెట్టడం జరిగింది. ఈ పబ్లిక్ అడ్రస్ సిస్టమ్స్ ద్వారా ఎప్పటికప్పుడు అలర్ట్స్ ఇస్తున్నాము, భక్తులకి సూచనలు ఇస్తున్నాము, అదేవిధంగా ట్రాఫిక్ సంబంధించిన అంశాలను మనం చెప్తున్నాము. అదేవిధంగా ఈసారి టీటర్ డ్రోన్ కూడా ఒకటి తెప్పిస్తున్నాము. టీటర్ డ్రోన్ అంటే ఇక్కడే ఒక డ్రోన్ ఎగరేసి గాల్లోనే ఒక 8-9 గంటలు ఉండే విధంగా టీటర్ డ్రోన్ కూడా ఈరోజు సాయంత్రం కల్లా టీటర్ డ్రోన్ కూడా తెప్పిస్తున్నాము. ఎప్పటికప్పుడు భవానీల సంఖ్యను బేరీజ్ వేసుకునే విధంగా మనం ఒక యాప్ని తీసుకొచ్చాము. ఈ యాప్ ద్వారా భవానీలు రిజిస్ట్రేషన్ చేసుకునే దానికి కూడా మనము అవకాశం కల్పించాము. ఇంద్రకీలాద్రికి భవానీ భక్తులు పోటెత్తారు. దీక్ష విరమణకు తరలి వచ్చిన భవానీలతో ఇంద్రకీలాద్రి రుధిర వర్ణంతో ఎరిపెక్కింది. జై దుర్గా జై జై దుర్గా అంటూ భక్తుల శరణ ఘోషతో ఇంద్రగిరులు మార్మోగుతున్నాయి. అమ్మలుగన్న అమ్మ ముగ్గురమ్మల మూలపటమ్మ విజయవాడ కనకదుర్గమ్మ సన్నిధికి భక్తులు పోటెత్తారు. భవానీ దీక్షలు స్వీకరించిన భక్తులు దీక్ష విరమణ చేసేందుకు పెద్ద ఎత్తున ఇంద్రకీలాద్రికి తరలి వస్తున్నారు. అమ్మవారి ఆలయంలో భవానీ దీక్షల విరమణ కార్యక్రమం నేటి నుంచి ప్రారంభమైంది. 5 రోజుల పాటు నిర్వహించనున్న భవానీమాల విసర్జన కార్యక్రమం 25వ తేదీన ముగియనుంది. భవానీమాల విసర్జన చేసేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి భవానీలు భారీగా తరలివచ్చారు. నియమ నిష్ఠలతో మండల అర్ధమండల దీక్షలు చేసిన భవానీలు తలపై విరుముడి పెట్టుకుని దుర్గమ్మను స్మరించుకుంటూ దర్శనానికి కదిలివచ్చారు. సుదూర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భవానీ భక్తులు కాలినడకన ఇంద్రకీలాద్రికి చేరుకుంటున్నారు. వినాయకుడి గుడి నుండి కేనాల్ రోడ్, ఘాట్ రోడ్ మీదుగా ఏర్పాటు చేసిన క్యూ లైన్లు అన్ని భక్తులతో కిక్కిరిసిపోయాయి. అమ్మవారిని దర్శించుకున్న అనంతరం విరుముడి సమర్పించి దేవస్థానం ఏర్పాటు చేసిన హోమగుండాల్లో కొబ్బరికాయలు వేసి మాల విసర్జన చేశారు. భవానీ భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా జిల్లా అధికార యంత్రాంగం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. కలెక్టర్ డాక్టర్ లక్ష్మీషా, సిపి రాజశేఖర బాబు, మున్సిపల్ కమిషనర్ ధ్యాన్ చంద్ర, దేవాదాయ శాఖ అధికారులు, దుర్గగుడి ఈవో రామారావుతో సహా సంబంధిత శాఖల అధికారులు స్వయంగా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. భవానీ భక్తుల రాకతో అటు ఇంద్రకీలాద్రితో పాటు కొండ దిగున ఉన్న కనకదుర్గా నగర్, రథన్ సెంటర్, కేనాల్ రోడ్ పరిసర ప్రాంతాలు ఎరిపెక్కాయి. జై భవానీ జై జై భవానీ నామస్మరణతో ఇంద్రగిరులు మారుమోగుతుంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రెవెన్యూ సదస్సులో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు, భూములు కబ్జా చేసిన వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరిక. అల్లూరి సీతారామరాజు జిల్లాలో పర్యటించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, డోలీ రహిత ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని వ్యాఖ్య. పీఎం సూర్యఘర్ పథకంపై అవగాహన సదస్సులో పాల్గొన్న కలెక్టర్ లక్ష్మీషా, సూర్యఘర్ పథకం అమల్లో ఎన్టీఆర్ జిల్లాను నెంబర్ 1గా నిలపాలని పిలుపు.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.